తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ 8, 9 2 days గ్లోబల్ సమ్మిట్ ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక రంగాల్లో దిగ్గజాలని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గడిచిన ఈ 2 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు 2034 ఒక డివిజన్ గా 2034 నుంచి 2047 వరకు రెండొక సెక్టర్ గా ఓవరాల్ గా ఈ రాష్ట్రం ఆర్థికంగా అన్ని రంగాల్లో అచీవ్ చేసుకునే ఒక టార్గెట్ ని పెట్టుకొని 2037 వరకు $1 trillion స్కోప్ తో 2047 $3 trillion స్కోప్ తో అలా లాంగ్ విజన్ తో ఇది ఒక భారతదేశంలోనే ఒక రాష్ట్రంతో కంపారిజన్ కాకుండా ప్రపంచ దేశాలతో కంపారిజన్ చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఈ గ్లోబల్ సమ్మిట్ ని ఇక్కడ ఏర్పాటు చేసిన సంగతి మీకు తెలియంది కాదు. దీంట్లో భాగంగా ఈ 2034 కి సంబంధించిన సెక్టార్లలో ఏ సెక్టార్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయబోతున్న కార్యక్రమాలని 2047 కి పీక్ లో ఎలా ఏ సెక్టార్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలు వ్యూహాన్ని దేశ ప్రజలకే కాకుండా ప్రపంచంలో ఉండే దిగ్గజాలకి ఇవన్నీ కూడా ఈ సమ్మిట్ లో మనం ఒక బుక్ రూపంలో లాంచ్ చేసుకొని పాయింట్ వైజ్ ఐటమ్ వైజ్ గా ఆ 2 రోజులు డిబేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఏర్పాట్లు ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్ లో ఉన్నాయి. ఇవి ఇంకా కపుల్ ఆఫ్ అవర్స్ లో ఈ ఏర్పాట్లన్నీ మా అధికారులు వారి యంత్రాంగం అదే రకంగా డిఫరెంట్ సెక్టార్లో ఉన్న కార్మికులు కూడా వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద కంప్లీషన్ చేసే దిశలో 24/7 ఆ కార్యక్రమాలని కంప్లీట్ చేయాలని, ఆ కంప్లీట్ చేసిన కార్యక్రమాలన్నిటినీ మరొకసారి రేపు ఈవినింగ్ ఒకసారి డ్రై రన్ చేసుకొని పర్ఫెక్ట్ గా 8th మధ్యాహ్నానికి ఫుల్ ప్లెడ్జ్ లో ఏదైతే ఈ గ్లోబల్ సమ్మిట్ ని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక రోల్ మోడల్ సమ్మిట్ గా దీన్ని నిర్వహించుకోబోతున్నాం. దీనికి సహకరించిన మీడియా మిత్రులు కానీ ఇంకా కష్టపడ్డ అధికారులు ఇప్పటికే చాలా మంది 24 గంటలు ఇక్కడే నిద్రపోయి ఇక్కడే కూర్చొని వీటిని కంప్లీషన్ చేసే దిశగా ముందుకు పోతున్నారు. మిగతా వర్కులు కూడా వివిధ సెక్టార్లో కూడా బైఫర్కేషన్ చేశాం. ఇప్పుడే రివ్యూ చేసిన తర్వాత చిన్నవి కరెక్షన్స్ కూడా వారి నోటీసుకు తేవటం జరిగింది. వాటి మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. వర్కులన్నీ రైట్ టైంలో కంప్లీట్ అవుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్లగొండ నుంచి ఈవినింగ్ ఈ రోజు ఇక్కడికి వచ్చి ఫైనల్ గా వారు కూడా ఒక్కసారి పర్యవేక్షించి తుది మెరుగులుగా ఏవైనా సూచనలు సలహాలుంటే ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వటానికి ఈవినింగ్ వస్తున్నారు. కాబట్టి మీడియా మిత్రులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రం యొక్క ప్రగతి మన పక్క రాష్ట్రాలతో ఉండే పోటీ కాదు, ప్రపంచ దేశాలతో మన పోటీ అనే కాన్సెప్ట్ తో మీడియా మిత్రులు కూడా సహకరిస్తారని ఈ 2034 గాని 2040కి సంబంధించిన విజన్ డాక్యుమెంట్ ని ఫస్ట్ 8th నాడు లాంచ్ చేసుకొని ముందుకు నడవటం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇండిగో ఫ్లైట్స్ ఎక్కడైతే ఇబ్బంది ఉన్నాయో వాటికి ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు కూడా చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఆల్రెడీ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆ శాఖ మంత్రివర్యులతో గౌరవ డిప్యూటీ సీఎం గారు ఇప్పటికే ఒకసారి నిన్న మాట్లాడారు. మళ్ళీ మార్నింగ్ కూడా ఫాలోఅప్ చేస్తున్నారు.